ఒకే ఒక్కటి నన్ను హీల్ చేసేది బాగా ఏంటంటే ప్రస్తుతానికి ఇది దిస్ హీల్స్ మీ. ఓకే, యాక్చువల్గా నేను ఇక్కడ మా అన్నయ్యకి క్రెడిట్స్ ఇద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే లైక్ చిన్న ఉన్నప్పటి నుంచి, లైక్ నాకు ఉన్నప్పటి నుంచి మా అన్నయ్యని చూస్తున్నా కదా. ఇంట్లో 5 ఉంటుండే, లైక్ బాసనలు కడుగుతుండే, ఇల్లు ఊకుతుండే, ఫ్యాన్లు తుడుస్తుండే మా అన్న. నేను ఉన్నాగా నాకు చెప్పకపోతుండే మా అన్నయ్య. చూసి ఇంత ఓపిక ఎట్లా వస్తుందిరా అసలు, ఈ ఫ్యాన్ ఎందుకు చూడాలి మనము అని ప్రతిసారి అనిపిస్తుండే. కానీ ఇప్పుడు మా అన్నయ్య ఒక రకమైన నాకు చాలా ఇన్స్పిరేషన్. ఎందుకు చెప్తున్నా అంటే అందరూ ఉన్న తర్వాత కూడా నాకు పని చెప్పకుండా మా అన్నయ్య చేయడము, మా అమ్మకి హెల్ప్ చేయడము, ఇప్పుడు తెలుస్తుంది నాకు ఆ బాధ. క్లీన్లీనెస్ ఎంత ఇంపార్టెంట్. మనం ఉండే రూమ్ కానీ, మనం ఉండే ఇండ్లు కానీ క్లీన్ లేకపోతే అది ఎంత మైండ్ని ఎఫెక్ట్ చేస్తుంది అంటే చాలా ఎఫెక్ట్ చేస్తుంది. సో మనం ఉండే ప్లేస్లో అన్ని నీట్గా పెట్టుకుంటే అది హీల్ చేస్తుంది. సో ఇది నేను అట్లా మా అన్నయ్య నుంచి చిన్న ఎగ్జాంపుల్, ఇది చాలా నేర్చుకున్నా. సో అందుకనే ఆయన నాకు ఇన్స్పిరేషన్. ఇదే కాదు, ప్రతి మైండ్ సెట్ అతని నుంచి నేను నేర్చుకున్నా. సో మా అన్నయ్య క్రెడిట్ ఇద్దాం అనుకుంటున్నా. ఎప్పుడు మా అన్నయ్య డైరెక్ట్ చెప్పలేదు, బట్ ఒక మంచి వీడియో చేస్తా మా అన్నయ్య గురించి. ఇంత డెడికేషన్, డిసిప్లిన్ మా అన్నయ్య ఫాలో అయ్యే దాంట్లో నేను 1% కూడా అవుతలేను, టు బి హానెస్ట్.